8 ఎపిసోడ్లు, 5 గంటల 30 నిమిషాలు రన్ టైం. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇన్ని గంటలు చూసిన తర్వాత కూడా ఇంకా కొన్ని ఎపిసోడ్స్ ఉంటే బాగుండేనని? ఖచ్చితంగా అనిపిస్తుంది. సోనీ లెవ్లో స్ట్రీమింగ్ అవుతున్న రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత. సాధారణంగా వెబ్ సిరీస్ అంటే సాగతీస్తారనే భయం ఉంటుంది, కానీ ఈ వెబ్ సిరీస్ చూడడం మొదలు పెడితే ఎండకాడు పడే వరకు ఆపలేరు. కాశ్మీర్ అనగానే మనకు గుర్తొచ్చేవి మంచుకొండలు, తుపాకుల మోత, కర్ఫ్యూలు, భయం. కానీ అదే కాశ్మీర్లో మంచుకొండల మధ్య భయానికి బదులు ఆశ చిగురించింది. తుపాకీ పట్టాల్సిన చేతులు ఫుట్బాల్ పట్టుకుంటే ఏం జరుగుతుంది? ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఒక టీం ఎలా పుట్టింది? తెలియాలంటే ఈ కథ తెలియాల్సిందే. మీకు ఫుట్బాల్ అంటే ఇష్టం లేకపోయినా సరే, స్పోర్ట్స్ గురించి పెద్దగా తెలియకపోయినా సరే, ఈ కథ ఖచ్చితంగా మీ గుండెని తాకుతుంది. ఎందుకంటే ఇది ఒక అండర్ డాగ్ స్టోరీ. ఈ కథ 2016 నాటి ఉద్రిక్త కాశ్మీర్లో మొదలవుతుంది. సోహైల్ మీర్ ఒక లోకల్ జర్నలిస్ట్. రోజు పేపర్లో చావు వార్తలు, యువత పెడదారిన పడుతున్న వార్తలు రాసి విసిగిపోతాడు. యువతలోని కోపాన్ని ఫుట్బాల్ వైపు మళ్లించాలని ఒక క్లబ్ పెట్టాలనుకుంటాడు. కానీ డబ్బులు లేవు. అప్పుడే సిరీస్ని కలుస్తాడు. సిరీస్ ఒక కాశ్మీర్ పండిత్, పైగా మద్యం వ్యాపారి. సమాజం ప్రకారం ఒక ముస్లిం జర్నలిస్ట్, ఒక హిందూ లిక్కర్ వ్యాపారి కలవకూడదు. కానీ కాశ్మీర్ గెలవాలి అనే ఒకే ఒక కారణంతో వీరిద్దరూ చేతులు కలుపుతారు. టీంని తయారు చేయడానికి లోకల్ కోచ్ ముస్తఫా రంగంలోకి దిగుతాడు. రాళ్ళు రువ్వే కుర్రాలను, అమాల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ని వెతుకు పట్టుకొస్తాడు. మొదట టోర్నమెంట్ ఢిల్లీలో జరుగుతుంది. ఈ మ్యాచెస్ అన్నీ ఓడిపోతారు. అప్పుడే సోహైల్ మరియు సిరీస్ వీళ్ళకి కొత్త కోచ్ నియమిస్తారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి స్కాట్లాండ్ నుంచి డగ్లస్ అనే విదేశీ కోచ్ వస్తాడు. డగ్లస్కి ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు. రూల్స్ అంటే పిచ్చి. ప్లేయర్స్లో కొంతమందికి ఇంగ్లీష్ రాదు. వారిరువురికి లోకల్ కోచ్ ముస్తఫా వారధిగా ఉంటాడు. చివరికి ఎన్నో అవమానాలు, ఆర్మీ ఆంక్షలు, తీవ్రవాదుల బెదిరింపుల మధ్య రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ టీం ఐ లీగ్ సెకండ్ డివిజన్కి క్వాలిఫైర్ ఆడుతుంది. ఫైనల్ మ్యాచ్లో సోహైల్ నమ్మకం, డగ్లస్ ట్రైనింగ్, సిరీస్ ఆశయం అన్నీ కలిసి ఆ కుర్రాళ్ళు అద్భుతంగా ఆడుతారు. వాళ్ళు మ్యాచ్ గెలవడమే కాదు, కాశ్మీర్ ప్రజల మనసులు గెలుచుకుంటారు. చివరిగా టీం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ సిరీస్కి బెస్ట్ పాయింట్స్: నటన. జీషన్ అయాబ్ మానవ్ కౌల్ నటన అద్భుతం. ముఖ్యంగా మానవ్ కౌల్ ఎమోషనల్ సీన్స్లో జీవించేశాడు. ఒకరిది ఆవేశం, మరొకరిది ఆలోచన. వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఎమోషన్. ఇది కేవలం ఆట గురించి మాత్రమే కాదు, ప్లేయర్స్ ఇళ్లలో ఉండే కష్టాలు, వాళ్ళకి ఫుట్బాల్పై ఉన్న పిచ్చి మనకి కనెక్ట్ అవుతుంది. రియలిస్టిక్. కాశ్మీర్ అంటే కేవలం మంచుకొండలే కాదు, అక్కడ సామాన్యుల జీవితం ఎంత కష్టంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సిరీస్కి మైనస్ పాయింట్స్: కథ నెమ్మదిగా సాగుతుంది. మీరు మసాలా కమర్షియల్ సినిమాలు ఆశిస్తే బోర్ కొట్టచ్చు. ఇది ఒక ప్యూర్ డ్రామా. ఫుట్బాల్ మ్యాచ్ల కంటే మనుషుల మధ్య ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫైనల్గా చెప్పాలంటే, గొడవలు, బాంబులు కాకుండా కాశ్మీర్లో ఒక పాజిటివ్ స్టోరీ చూడాలనుకుంటే రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ని ఖచ్చితంగా చూడండి. ఇది మీ గుండెని బరువెక్కిస్తుంది, అదే సమయంలో ఆనందాన్ని ఇస్తుంది. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.